హాయ్ అండి, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. థర్డ్ క్లాస్ పద్య రత్నాలు. ఫస్ట్కి వచ్చిన తెలుగులో మొట్టమొదటి కవిత్రి ఎవరు? 1 తాళ్ళపాక సుభద్ర, 2 తాళ్ళపాక. ఒకటి థర్డ్ క్లాస్ పద్య రత్నాలు అండి. ఫస్ట్ బిట్. తెలుగులో మొట్టమొదటి కవిత్రి ఎవరు? 1 తాళ్ళపాక సుభద్ర, 2 తాళ్ళపాక తిమ్మక్క, 3 అత్కూరి మొల్ల, 4 సావిత్రిబాయి. ఆన్సర్ 4 సావిత్రిబాయి. నెక్స్ట్ వచ్చిన 2. క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిది ఏది? 1 ఉదయశ్రీ, 2 కరుణశ్రీ, 3 పన్నసాల, 3 విజయశ్రీ. ఆన్సర్ 3 పన్నసాల. నెక్స్ట్కి వచ్చిన 3. కృషివలుడు, గులాబీ తోట మరియు జలతంగన అనే రచనలు ఎవరివి? 1 రావూరి భరద్వాజ్, 2 బద్దెన, 3 దువ్వూరి రామరెడ్డి, 4 గువ్వల చెన్నుడు. ఆన్సర్ 3 దువ్వూరి రామరెడ్డి. నెక్స్ట్కి వచ్చిన 4. అనగనగా రాగం అతిశయించునుండు అనే పద్య పంక్తుల అతిశయలు అనగా అర్థం ఏమిటి? 1 పెద్ద ఇల్లు, 2 అతి ఆశ కలిగిన వ్యక్తి, 3 అతి స్వార్థం కలిగిన వ్యక్తి, 4 అభివృద్ధి చెందు. ఆన్సర్ 4 అభివృద్ధి చెందు. నెక్స్ట్కి వచ్చిన 5. చదువు మెరిగిన చదివిని చదువురా అనే పద్య పంక్తులు ఏ శతకంలోనివి? 1 వేమన శతకం, 2 సుమతి శతకం, 3 తెలుగు బాల, 4 గువ్వల చెన్ను. ఆన్సర్ 1 వేమన శతకం. నెక్స్ట్కి వచ్చిన 6. లలిత సుకున జాల తెలుగు బాల అనే ముంగుటతో ఏ కవి శతక పద్యాలు రచించాడు? 1 నన్నయ్య, 2 బద్దెన శ్రీ, 4 గువ్వల చెన్ను. ఆన్సర్ 3 కరుణశ్రీ. నెక్స్ట్కి వచ్చిన బహుళ కావ్యములు పరకరింపగా వచ్చు అనే పద్య పంక్తులు పరకరించి అనే పద్యానికి అర్థం ఏమిటి? 1 పలకరించు, 2 నేర్చుకోవచ్చు, 3 తెలుసుకోవచ్చు, 4 పరిశీలించవచ్చు. ఆన్సర్ 4 పరిశీలించవచ్చు. నెక్స్ట్కి వచ్చిన 8. అందమైన పాట అనే గేయాన్ని ఎవరు రచించారు? 1 జీవి సుబ్రహ్మణ్యం, 2 జీవి సుబ్రహ్మణ్యం, 4 దువ్వూరి రామరెడ్డి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సర్ 2 జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్కి వచ్చిన 9. చదువు మెమ్మెరిగిన చదివినా చదువురా అని పద్య పంక్తుల్లో మమ్మరము అనే పదానికి అర్థం ఏమిటి? 1 భావం, సారం, 3 రహస్యం, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్కి వచ్చిన 10. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తి ఏమిటి? 1 నైతిక విలువలు పద్యాలు, 2 పద్యాలు నైతిక విలువలు, 3 గేయం నైతిక విలువలు, 4 గేయ కథ నైతిక విలువలు. ఆన్సర్ 2 పద్యాలు నైతిక విలువలు. నెక్స్ట్కి వచ్చిన 11. చదువుల్లో సారమెల్ల సాధనలో నిలపవల్లై తెలుగువాని తీయదనము నలుమూల తెలపాలి అనే గేయ పంక్తులు ఏ గేయంలోనిది? 1 పంటచాల, 2 తెలుగు తోట, 3 అందమైన పాట, 4 అందాల తోటలో. ఆన్సర్ 3 అందమైన తోట. నెక్స్ట్కి వచ్చిన 12. పనులు తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. అయితే క్రింది వాటిలో పని తెలియజేయని పదాన్ని గుర్తించండి. 1 చేస్తున్నారు, కోసింది, వండుతున్నాడు, 4 ఏదీ కాదు. ఆన్సర్ 4 ఏదీ కాదు. నెక్స్ట్కి వచ్చిన 13. కలిమిగల లోపి కన్నును విలసిందముగా పేద మేలు విత్తరణమైన అనే పద్య పంక్తులు ఏ శతకంలోనివి? 1 వేమన శతకం, 2 గువ్వల చెన్ను శతకం, 3 సుమతి శతకం, 4 తెలుగు పూల శతకం. ఆన్సర్ 2 గువ్వల చెన్ను శతకం. నెక్స్ట్కి వచ్చిన 14. చదువు చదువుకున్న సౌగభ్యం నుండుదు, చదువు చదివినే సరసుడుముడుగును అనే పద్య పంక్తులో సరసుడు అనే పదానికి అర్థం ఏమిటి?
మంచిని గ్రహించగలవాడు, స్వార్థాన్ని గ్రహించగలవాడు, ఆనందాన్ని గ్రహించగలవాడు, చెడును గ్రహించగలవాడు. ఆన్సర్ 1 మంచిని గ్రహించగలవాడు. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్. దువ్వూరు రామరెడ్డి గారి సాహిత్యంలో ఉత్తమ స్థానాన్ని కల్పించిన రచన ఏదో గుర్తించండి. పన్నసాల, గులాబీ తోట, జలదంగున, కృషివలుడు. ఆన్సర్ పన్నసాల. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అంబోధి సముద్రం, విలాసితముగా, చక్కగా, లోబి పిసినారి, 4 గ్రావం, పెద్ద గ్రామం. ఆన్సర్ 4 గ్రావం, పెద్ద గ్రామం. నెక్స్ట్ 17వ క్వశ్చన్. కమలములు నీటి బాసిన కమలత్పు శర్మి సోకి కమిలి భంగిన అనే పద్య పంక్తుల్లో ఏ అలంకరణం ఉంది? 1 రూపాలంకరణం, 2 ఉపమానాలంకరణం, 3 అచ్చన్నప్రాస అలంకరణం, 4 ఉత్ప్రేక్ష అలంకరణం. ఆన్సర్ 2 ఉపమాలంకరణం.